హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక చిన్న కథ చెప్పుకుందామా? ఒక క్రూరత్వం గల వేటగాడు ఒక ముని ఋషిగా ఎలా మారాడు, స్వర్గానికి ఎలా వెళ్ళాడు అన్నది ఈరోజు మన స్టోరీ అన్నమాట. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక వేటగాడు నివసిస్తూ ఉండేవాడు. అతను చాలా క్రూరమైనవాడు. అంటే అవసరం లేకపోయినా సరే వేటాడుతూ ఉండే స్వభావం కల వ్యక్తి. ఒకరోజు చాలా పెద్ద గాలివాన వస్తే ఒక చెట్టు కింద ఆశ్రయం తీసుకుందామని వెళ్ళాడు. ఆ చెట్టు పైన ఇద్దరు భార్యాభర్తలుగా రెండు పావురాలు నివసిస్తూ ఉండేవి. ఆ రోజు గాలివానకి భర్త పావురం ముందుగా చేరుకుంది. కానీ భార్య పావురం చేరుకోలేక చెట్టు కిందనే ఉండిపోయింది. తన చెట్టు కింద ఉన్నది అన్న సంగతి ఆ పైన ఉన్న భర్త పావురానికి తెలియక చాలా బాధపడుతూ ఉన్నాడు. అలా రకరకాలుగా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు. అదే చెట్టు కింద ఉన్న ఈ వేటగాడేమో ఈ పావురాన్ని చూసి తన పక్కనే ఉన్న అంత దెబ్బలతో ఉన్నా సరే తన స్వభావం మానక ఆ పావురాన్ని తన పంజరంలో పెట్టుకున్నాడు. కానీ గడియ పెట్టలేదు. పావురం ఆ పంజరంలో పెట్టుకున్నాడు. ఈలోగా పైన ఏడుస్తూ ఉన్న భర్త బాధని కింద ఉన్న పావురానికి తెలిసి ఈలోపు ఈ వేటగాడు ఏం చేశాడంటే, చాలా చలిగా ఉంది, ఓ చెట్టు మీద ఉన్న దేవతలారా నాకు ఆశ్రయం, నాకు మంచిగా బాగుండేలా చూడండి అని వేడుకున్నాడన్నమాట. అలా వేడుకుంటే పైన ఈ కింద ఉన్న పావురం పైన ఉన్న భర్తకి ఏమని చెప్పిందంటే, మన ఆశ్రయం కోరి వచ్చారు, ఇతనికి ఏదైనా సహాయం చేయమని కోరింది. అప్పుడు కిందనే ఉంది నా భార్య అనుకొని వెంటనే వచ్చి మీకు ఏ విధంగా సాయం చేయగలనంటే, నాకు చలిగా ఉంది అనేసి అంటే, అప్పుడు రెండు పుల్లలు ఏరుకొని వచ్చి ఎక్కడి నుంచో కొంచెం అగ్గి మంట తెచ్చి చలికి వేశాడనమాట అగ్గి ఆ భర్త పావురం. ఆ తర్వాత ఆకలిగా ఉందంటే తాను అగ్నిలో పడిపోతాను, మీరు భుజించండి అని చెప్పి అగ్నిలో పడిపోయాడు. భర్త చనిపోయాడనే బాధతో తను కూడా ఉన్న పావురం కూడా భార్య పావురం కూడా అగ్నిలో పడి మా ఇద్దరిని కలిపి భుజించండి అని చెప్పి వాళ్ళిద్దరు చేసిన త్యాగానికి రెండు పావురాలు చనిపోయాయి. అప్పుడు పైనున్న స్వర్గం నుంచి పుష్పపు విమానం వచ్చి వాళ్ళిద్దరినీ తీసుకెళ్ళింది. ఆ తర్వాత వాళ్ళే ఇలా చేశారు, మనిషిని నేను ఏదైనా చెయ్యాలి అని తపస్సు చేసుకోవడానికి వెళ్ళి ఆ వేటగాడు కూడా ఋషి అయి తపస్సు చేసుకొని తను కూడా చనిపోయి స్వర్గానికి వెళ్ళాడన్నమాట. ఎంతో బాగుంది కదండి నీతి. అప్పుడు ఆ వేటగాడు కూడా ఎంతో సౌమ్య బుద్ధితో మునిలా మారి తపస్సు చేసుకొని అతను కూడా స్వర్గానికి వెళ్ళాడు. సో ఇలా తెలిసింది ఏంటంటే, ఆ పావురాలంతటిదే అంత సహాయకరంగా ఉన్నారు. మనం మనుషులం, మనం కూడా సహాయం చేస్తూ సహాయ బుద్ధితో ఉండాలని, ఉపకారం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.